వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెట్పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి. ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్రాష్ట్ర 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. సిపిఎం సిపిఐ నేతలు సిహెచ్ బాబురావు, జి కోటేశ్వరరావు, డి కాశీనాథ్ వామపక్ష నేతలు. ఏపీ ఎన్జీఓస్ నగరశాఖ ఎన్నికల సందర్భంగా ఎన్జీఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ అభ్యర్థుల నామినేషన్ల మద్దతుగా అలంకార్ సెంటర్ నుండి ఏపీ ఎన్జీఓ హోం వరకు ర్యాలీ. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నగరశాఖ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఏపీ ఎన్జీఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. గత 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, తాలూకా, నగరశాఖల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీఓస్ నగరశాఖ ఎన్నికల సందర్భంగా ఎన్జీఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ అభ్యర్థుల నామినేషన్ల మద్దతుగా అలంకార్ సెంటర్ నుండి ఏపీ ఎన్జీఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలని, అందుకు ఉద్యోగులందరూ సహకరించాలన్నారు. ఉద్యోగులందరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఎన్నికైన అభ్యర్థులు వచ్చే 3 సంవత్సరాల కాలం పాటు సేవలు అందిస్తారన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనేక డిమాండ్లు ఇప్పటికే పరిష్కారం అయ్యాయని, మిగిలిన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సముఖత వ్యక్తం చేశారన్నారు. ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓ సంఘ తాలూకా ఎన్నికలు, నగరశాఖ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లా ఎన్నికల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు కూడా ఎంతో కీలకమైన విజయవాడ నగర శాఖకు మరి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఆ ఎన్నికల్లో మా అందరి తరఫున మరి సివిఆర్ ప్రసాద్ గారు, నజీర్ గారి ప్యానెల్ ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మరి మంచి నాయకత్వాలని ఎన్నుకొని ఉద్యోగులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనకరమైన సేవలు. ప్రసాద్ ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడిగా నామినేషన్ కార్యక్రమాన్ని బయలుదేరాం. 21 మంది అభ్యర్థులతో 2500 మంది మెంబర్ ఉద్యోగస్తుల ఆశీర్వాదంతో, ఇంతమంది భారీ ఎత్తున ఉద్యోగస్తుల ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి వెళ్ళాం. ఒక పావు గంట 11:30 లోపు నామినేషన్ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఉద్యోగస్తుల ఆశయాలకు అనుగుణంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పనిచేస్తుందని, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి కూడా విజయవాడ నగర శాఖ వెన్నుదన్నుగా ఉంటుందని, వారి ఆశయాల కోసం వారు ఏదైతే చెప్తే వారి పనులను మేము తూచే తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగణనలో కులగణన చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో స్థానిక సంస్థల్లో జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ నవచైతన్య వేదిక, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, జాతీయ బీసీ మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ అనాదిగా బీసీలు వెనుకబడిపోయి ఉన్నారన్నారు. వారి అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ గాని, ఏ ప్రభుత్వం గాని ప్రయత్నించలేదన్నారు. సమాజంలో బీసీలు అణగదొక్కబడుతున్నారని, కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగానే బీసీలను చూస్తున్నారన్నారు. జనగణనలో కులగణన చేయాలని, బీసీ అట్రాసిటీ యాక్ట్ ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన బీసీలకు పెన్షన్ ఇవ్వాలని, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని వంటి అనేక డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందన్నారు. లేకుంటే అన్ని బీసీ సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ విజయవాడ నడిబొడ్డు మీద ధర్నా చౌక్లో ధర్నాకు పిలుపునివ్వడానికి
ప్రధానమైన కారణం ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభాలో సుమారుగా 5 కోట్లు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలు. అయితే స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. మనకి ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే అదే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది మిత్రులారా. ఆ తరువాత 1950 1947 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే 79 సంవత్సరాల ఈ స్వతంత్ర భారత రాజ్యాంగ వ్యవస్థలో పరిపాలిస్తున్న ఈ పాలకులు ఇంత జనాభా ఉన్న బీసీలకు ఏ ఒక్క హామీని, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహారాల శైలిపై, మాట తీరుపై జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. తోలు తీస్తాం, మక్కెలు విరగ్గొడదాం వంటి పరుష పదజాలాన్ని వాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అనధికారికంగా ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ తిరిగి స్వాధీనం చేసుకోగలరా అని ప్రశ్నించారు. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రిగా ధర్మాన్ని కాపాడుతానంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ లక్షల కోట్ల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాకు గురైతే వాటి మీద చర్యలు తీసుకోలేదన్నారు. చిత్తూరు జిల్లాలో కల్కి ఆశ్రమంతో పాటు అనేక చోట్ల ఫారెస్ట్ భూమి కబ్జాకు గురైంది అన్నారు. ఆధారాలు కావాలంటే తాను ఇస్తామన్నారు. ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారంలోకి రాకముందు డబ్బులు తీసుకొని ప్రశ్నించారని, అధికారంలోకి వచ్చాక డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటం ఒక పవన్ కళ్యాణ్కి చెల్లుతుందన్నారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. చీఫ్ మినిస్టర్ పోస్ట్ ప్లీజ్ మైండ్ ఇట్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మాలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు తోలు తీస్తారో తొక్క తీస్తారో అనే పదాలు నేను వాడలేను, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మా ప్రశ్నతో మీ తోలు అట్టు ఊడిపోద్ది అంతే. మా ప్రశ్నతో మీ తోలు అట్లా ఊడిపోతుంది. సో కాబట్టి ఒక మాట్లాడేటప్పుడు హేతుబద్ధంగా మాట్లాడు. పరిపాలన అద్భుతంగా నిజాయితీగా చేయండి. రాష్ట్రంలో కొన్ని వేల సమస్యలు ఉన్నాయి. రాష్ట్రానికి ఏ ఉపయోగం మీ వల్ల ఆలోచించుకోండి. పడుకుంటాం సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ కర్రీయో లేకపోతే మటన్ కర్రీయో లేకపోతే రాయలసీమ స్టైల్లో రాగి ముద్ద తినేటప్పుడు ఆలోచించండి, మన వల్ల ఏంటి రాష్ట్రానికి ఉపయోగం, ఏం చేశాను. పవన్ కళ్యాణ్గా వాట్ ఈస్ పవన్ కళ్యాణ్, వాట్ హెల్ప్ మీ టు ది స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. వెళ్ళండి, మోడీ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. సార్ ఇదిగో ఉపాధి కావాలి, మా పిఠాపురంలో పిల్లలు ఉన్నారు, నిరుద్యోగులు యువత ఉన్నారు, వాళ్ళకి మా పిఠాపురంలో ఒక ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి, ఒక IIIT కాలేజ్ పెట్టండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించేది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ 38 సంవత్సరాల నుండి ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ప్రొఫెసర్ ఆర్ రాజేష్ కుమార్ వెల్లడించారు. 2026 సంవత్సరానికి అడ్మిషన్స్ ప్రాసెస్లో భాగంగా లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో ఈ నెల 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు డాక్టర్ జి చిరంజీవి రెడ్డి, ఆర్ రాజేష్ కుమార్, ఎం చంద్రశేఖర్ రాజులు పాల్గొని మాట్లాడుతూ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ గత 38 సంవత్సరాల నుండి ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుందన్నారు. 2026వ సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ ఇంటీరియల్, బ్యాచిలర్ టెక్స్టైల్స్ డిజైన్, బ్యాచిలర్ లైఫ్ స్టైల్ ఎసెసరీ డిజైన్, బ్యాచిలర్ నెట్వేర్ డిజైన్ వంటి కోర్సులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జి చిరంజీవి రెడ్డి, ప్రొఫెసర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి మేము వచ్చాము. నిఫ్ట్లో అడ్మిషన్ 2026 సంవత్సరం గురించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్మిషన్స్ గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే రేపు సిద్ధార్థ మహిళా కళాశాలలో
2 గంటల నుంచి 4 గంటల వరకు మేము ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లారిఫై చేస్తాము. ఈ కోర్సులన్నీ కూడా క్రియేటివిటీ, ఇన్నోవేషన్ బేస్డ్ చేసుకుని ఉన్నాయి కాబట్టి వీటికి జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఆగస్టులో జరగబోయే క్లాసులు అడ్మిషన్స్ గురించి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ రాయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ ఎబిలిటీ టెస్టు, క్రియేటివ్ ఎబిలిటీ టెస్టు, తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ అని ఉంటాయి. అవి క్లియర్ అయిన తర్వాత అడ్మిషన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి క్రియేటివిటీ, ఇన్నోవేషను, డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ కోర్సుకి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే అండి, నా పేరు రాజేష్ కుమార్, టెక్స్టైల్ డిజైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నిఫ్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాము. మా నిఫ్ట్లో డిజైన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నెట్వేర్ డిజైన్. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా మేము ఇంటీరియర్ కూడా స్టార్ట్ చేశాము. దీంతోపాటు టెక్నాలజీ అని ఇంకో ప్రోగ్రామ్. ఇవన్నీ మొత్తం టోటల్గా 8 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంతోపాటు మాస్టర్ డిజైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో డిజైనింగ్, మాస్టర్ ఇన్ డిజైన్ అండ్ మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ మాస్టర్ ఇన్ టెక్నాలజీ. మాస్టర్తో పాటు మేము పిహెచ్డి కూడా ఆఫర్ చేస్తున్నాము. పిహెచ్డి కోర్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని కోర్సులు మాత్రం వేరే వేరే సెంటర్లు, మొత్తం మన భారతదేశంలో టోటల్గా ఇప్పుడు 20 సెంటర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్లో. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కలిపి ఒకటే ఉంది, అది హైదరాబాద్లో ఉంది. ఇక్కడికి ఇప్పుడు ఈ అందరికీ మన ఆంధ్రలో అందరికీ అవగాహన కల్పించడం కోసం మేము అన్ని ప్లేసెస్కి వెళ్ళి మేము ఈ ప్రోగ్రామ్స్ గురించి వివరాలు అందిస్తున్నాము. ఎందుకంటే ఇవి ఎక్కువగా చేతివృత్తుల డిజైన్స్ కాబట్టి మేము ఇంకోటి ఆర్టిజన్స్ కోసం కూడా వాళ్ళ పిల్లలకు కూడా 2 సీట్స్ కేటాయించాము రిజర్వేషన్. దీంట్లో కూడా వాళ్ళ ఆర్టిజన్స్ పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకంటూ ఎగ్జామ్స్ ఏముండయి, పెద్ద ఓన్లీ మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునేసి వాళ్ళని తీసుకుంటాము. ఇలాగా చాలామంది మేము ఆర్టిజన్స్ తోటి కూడా అసోసియేషన్ అయ్యి ఉన్నాము. మా కోర్సులో కూడా వాళ్ళ కోర్సెస్ గురించి కూడా మేము చాలా పెట్టాము. ఈ కోర్సులో భాగంగా కూడా మేము ఎన్నో క్రాఫ్ట్. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ రాజు. నేను ఎన్ఐఎఫ్టి హైదరాబాద్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్సెసరీ డిజైన్ డిపార్ట్మెంట్లో చెందినవాడిని. సో నిఫ్ట్ అనేది డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో స్పెషలిస్ట్. అది సో ఇండియాలో నెంబర్ 1 ఈ ఏరియాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. సో మనకు జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి జనరల్గా ఏముంటుందంటే ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, సిఏ కానీ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, ఉద్యోగానికి కానీ, ఫ్యూచర్లో ప్రొఫెషనల్ అవ్వడానికి కానీ. కానీ మన దగ్గర ఉన్న డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో చాలా రకాలైన కోర్సులు ఉన్నాయి. అవి చేసినందువల్ల మన ఇండస్ట్రీలో చాలా రకాలైన ఉద్యోగాలు పొందే వీలున్నదని చాలామందికి తెలియకపోవడం వల్ల మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు మమ్మల్ని ప్రతి స్టేట్లోనూ వెళ్ళి లోకల్ స్టూడెంట్స్కి అవగాహన కల్పించి అడ్మిషన్స్కి తీసుకురండి అన్న ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. సో ఇక్కడ ఏంటంటే నెఫ్ట్లో ఏ కోర్స్కైనా సరే థియరీతో పాటు ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్లో ఇండస్ట్రీలో ఏ విధమైన మెషినరీ, ఎక్విప్మెంట్, ప్రాసెస్ ఉంటుందో అదే విధమైన మెషినరీ, ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఈ కోర్సెస్లో 60% ప్రాక్టికల్ ఉంటుంది, 20% థియరీ ఉంటుంది, 20% మార్కెట్ స్టడీ, సెల్ఫ్ స్టడీ ఉంటుంది. సో దీనివల్ల పిల్లలకి కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఉద్యోగం పొందడానికి కానీ, ఓన్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయడానికి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకొని, సార్ చెప్పినట్టు మనకు స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, హ్యాండిక్రాఫ్ట్, డొమైసిల్, తర్వాత క్రాఫ్ట్స్మెన్ పిల్లలకి కూడా మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అమితమైన సముద్ర తీర ప్రాంతం ఉండి కూడా మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫిష్ కాన్ రాష్ట్ర అధ్యక్షులు సోరాడ రాజారావు వెల్లడించారు. చేపల వేటకు సరైన మౌలిక వసతులు లేక మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిష్ కాన్ ప్రాంతీయ సభ్యుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిష్ కాన్ అధ్యక్షులు సోరాడ రాజారావు, సలహాదారు ఆర్ గోవిందు, సాంప్రదాయ మత్స్యకార సంస్థ ఫౌండర్ నాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. అయినా మౌలిక వసతులు లేక అనేక మంది రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్నారు. కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుల వల్ల తీర ప్రాంత మత్స్యకారుల ఆస్తులను, జీవనోపాధిని కోల్పోతున్నారన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఫిస్కాన్ ప్రాంతీయ సమావేశము. ఈ సమావేశంలో మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య వృత్తిపైనటువంటి ఆధారపడినటువంటి మత్స్యకారుల సమస్యల మీద ఈ ప్రాంతీయ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు జీవన స్థితిగతులు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు నామమాత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా తీర ప్రాంతం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఏవైతే సాంప్రదాయ మత్స్యకారులు ఆ వృత్తిపైన మత్స్య వృత్తిపైన ఆధారపడినటువంటి వాళ్ళకి ఇది అందడం లేదు. ముఖ్యంగా పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈ పథకాలన్నీ పోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎక్కడ ప్రతి ఒక్క రోజు తప్పించి ఒక రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఫిషింగ్ హార్బర్లు లేవు. రాష్ట్రంలో పోర్ట్లు, కేంద్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ పవర్ ప్లాంట్లు, రకరకాల ఇండస్ట్రియల్ కారిడీలు తెచ్చి మత్స్యకారులకు జీవన వృత్తి లేకుండా చేస్తున్నారు. ఈరోజు పోర్ట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత నా పేరు నాయుడు వెంకటేశ్వరరావు. ఈరోజు కృష్ణాన్ ఈ మీటింగు ఏంటంటే ఈ స్టేట్లో ఉన్నటువంటి మన అన్ని అంటే ఆ సంఘాలు కలిపి మీటింగ్ పెట్టారు. మీటింగ్ ఏంటంటే మనం ఫిషర్మెన్ ఎట్టా డెవలప్ కావాలి, మన అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, మన ఫిషర్మెన్ ఏం చేయాలి, తర్వాత ఎట్టా ముందుకు వెళ్ళాలి అని ఆలోచనతోటి మీటింగ్ పెట్టారు. బాగుంది. తర్వాత ఫిషర్మెన్ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. మన తుఫాను వస్తుంది, మీరు వేటకెళ్ళద్దు అంటారు. ఆడు 5 రోజులు అంటే ఒక వారము వేటకెళ్ళడు. నా పేరు ఆర్ గోవిందయ్య, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. ఫిష్కాన్ రాష్ట్ర సలహాదారుడిగా ఉన్నాను. ఈరోజు మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఫిష్కాన్ సంబంధించి డైరెక్టర్స్, సలహాదారులు, అదేవిధంగా జిల్లా కన్వీనర్లు, కొన్ని ఇంకా ముఖ్యమైన సంఘాలు వాళ్ళతో కలిపి ఈరోజు ఒక ప్రాంతీయ సమావేశాన్ని పెట్టుకున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళు రావడం కూడా మాకు అందరికి కూడా మంచి పరిణామం. మీకు అందరికి కూడా మా ఫిష్కాన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేనైతే ఈ సందర్భంగా అంటే ఫిష్కాన్ ప్రారంభించిన ఒక 5-6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నెమ్మదిగా ఈ మత్స్యకారుల్లో అవగాహన కల్పించి వాళ్ళ సమస్యల మీద ఒక పోరాట పటిమని పెంచే విధంగా మా కార్యక్రమాలు రూపొందించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులు ఇటు ఉత్తరాది నుండి మత్స్యకారులు ఇటు గుజరాత్ గట్టు వెళ్తున్నారు వలసగా. అదే దక్షిణాదిలో ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి కర్ణాటకకి వెళ్తున్నారు. ఇందాక అన్నట్టుగా ఇక్కడ మౌలిక వసతులు సముద్రం అయినప్పటికీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో బతుకు తెరువు మత్స్యకారులకు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ మోదీ సర్కార్ నూతనంగా తీసుకువచ్చిన జీరామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజీ నేరుగా స్థానంలో మోదీ సర్కార్ కొత్తగా తీసుకువచ్చిన జీ రామ్జీ 2025 వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గర్ అండ్
ఆజీవిక మిషన్ గ్రామీణ బిల్లును వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీల జాతీయ నాయకత్వం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో విజయవాడ వన్ టౌన్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం వద్ద ఆయా పార్టీల నగర శాఖల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశ స్వాతంత్ర్యోద్యమ కాలపు జాతి నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనకాడడం లేదంటూ మండిపడ్డారు. ఈ ధర్నాలో ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరామ్, ఎస్యుసిఐ నాయకులు సుధీర్, న్యూ డెమోక్రసీ నేత రామకృష్ణ, లిబరేషన్ నాయకులు ఈశ్వర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు బోయి సత్యబాబు, పివి ఆంజనేయులు, కోట కళ్యాణ్, నక్కా వీరభద్రరావు, ఇవి నారాయణ, సూరిబాబు, సుబ్బారెడ్డి, గాదే ఆదిలక్ష్మి, పంచదార దుర్గాంబ, లంక దుర్గారావు, నూలి సాంబశివరావు, రామకృష్ణ, ఈశ్వర్, కొట్టు రమణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం పేదల పొట్టగొడుతూ ఉంది. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి కూలీల ఉపాధిని దెబ్బతీస్తూ ఉంది. మహాత్మా గాంధీ పేరంటే బీజేపీకి ఎందుకంత ద్వేషం? ఇది మహాత్మా గాంధీ మీదే కాదు, స్వాతంత్ర పోరాటం మీదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని ఈ చట్టం పేరులో కూడా ప్రతిబింబిస్తూ ఉంది. రెండోది, చట్టాలకు కూడా మత ఉన్మాదాన్ని ప్రతిబింబించే రీతిలో పేర్లు పెట్టడం అంటే భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయటమే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ 11 ఏళ్లలో 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం రోజువారీ పని కూడా లేకుండా దెబ్బతీస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉండి పనులు లేక అల్లాడుతూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టుగా చట్టాన్ని మార్చేశారు. పేరు మార్చడమే కాదు, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ పార్లమెంటులో మీకు బండ మెజారిటీ ఉంది కాబట్టి మీరు బిల్లు పాస్ చేసుకున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మన్నలను పొంది అనేక దేశాల్లో గౌరవం పొందినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు రెండోసారి హత్య గావించబడతా ఉన్నారు. ఒకసారి భౌతికంగా గాడ్సే చంపితే, రెండోసారి జాతీయ పథకమైనటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో జీ రామ్జీ పేరుతోటి బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలనేటటువంటి కుట్రతోటి బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్నటువంటి కుట్రని ప్రజానీకం అందరూ కూడా గ్రహించాలని చెప్పి వామపక్షాలుగా ఈ రోజున దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. అదే కాదు, ఈ రోజున అనేక పథకాల్ని మరి జాతి నాయకుల పేరుతో ఉన్నటువంటి వాటిని మతాల పేరుతోటి, మత నాయకుల పేరుతోటి మార్పిడి చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఒకనాడు ఆర్ఎస్ఎస్ దుర్మార్గుడు, దొండగుడు అయినటువంటి నాథురామ్ వినాయక్ గాడ్సే మహాత్మా గాంధీని తుపాకీ కాల్పులకి ఎరజేసి పొట్టన పెట్టుకున్నటువంటి చూసాం. ఈరోజు రెండోసారి మళ్ళీ మహాత్మా గాంధీని మోడీ నాయకత్వాన, అమిత్ షా నాయకత్వాన రెండోసారి కూడా చంపేశారు మహాత్మా గాంధీని. అంటే ఆయన పేరు జనంలో బతికొండటానికి వీల్లేదు. ఆయన పేరు జనం మర్చిపోవాలా, ఆయన పేరు ఏ రకమైనటువంటి పద్ధతుల్లోనూ ముందుకు రావడానికి వీల్లేదని చెప్పారని జాతి పిత అయినటువంటి స్వాతంత్ర సమరానికి నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ పేరుని లేకుండా చేయటానికి రెండోసారి చంపేయటం అని చెప్పనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే కాదు, ఉపాధి హామీ పథకం అని చెప్పనేటువంటి దానికి పేరు పెడితే కోట్లాది మంది గ్రామీణ పేదలకి, వ్యవసాయ కార్మికులు. విజయవాడలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు జరగడం గర్వకారణం అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీలను విజయవాడకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 28 వరకు ఇనెక్స్ సన్ రైజ్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు నిర్వహించనున్నారు.
పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్రాష్ట్ర 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవినాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కొమ్మారెడ్డి, పట్టాభిరామ్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరొక ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు నేషనల్ 87th సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకి తీసుకొచ్చిన ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు పర్యవేక్షించిన కమిటీ వారికి, మా పట్టాభి గారు కానీ, సంతోష్ కానీ, రామ్మోహన్ గారు కానీ, నేను కానీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షించి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది రెనోవేట్ చేయడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ముగింపు వేడుకలకు రావడానికి సమ్మతించారు. వారి షెడ్యూల్ కూడా రేపు వస్తుందని మేము అనుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా శాపాద్, అమరావతి ఈ ప్రాంతాల్లో విజయవాడ వైబ్రెంట్ అని చెప్పి విజయవాడ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే దానిలో ఈ రోజున ఈ విజయవాడ వైబ్రెంట్ క్యాప్కి మరొక డైమండ్ ఈ నేషనల్స్ బ్యాడ్మింటన్. ఇవాళ ప్రపంచ క్రీడాకారులు కూడా ఇక్కడ ఏ భారతదేశం నుంచి ప్రపంచంలో ఆడి చక్కటి ప్రతిష్టను మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఆడే విధంగా భారతదేశంలో ఆధ్వర్యంలో 87వ బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు 2015లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించడం, ఆ రోజు ఏదైతే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేషనల్ టోర్నమెంట్ జరిగిందో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025 నాడు, అంటే 15 తర్వాత 25 ఈ టోర్నమెంట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా విజయవాడలో ఈ టోర్నమెంట్కి రావడానికి కృషి చేసిన ఏదైతే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏదైతే అంకం చౌదరి గారు, అదేవిధంగా సభ్యులందరికీ కూడా మొదటిగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్మింటన్ అంటే ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రోజు గోపీచంద్ గారికి సర్వీసులో ఉన్న టీచర్స్కి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో పాటు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ ఆదేశాలను మార్పు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీచర్లకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు దీనిపై పార్లమెంట్లో గలం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఊడపేకేసరికి ఇంటికి పంపేసేలా టీచర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని అన్నారు. అక్టోబర్ 18న తనను కలిసిన టీచర్లతో టెట్ నుంచి మినహాయింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు 4 రోజులకే మాట మార్చి అందరూ పరీక్ష పాస్ అవ్వాలని అక్టోబర్ 22న టెట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కొత్తగా టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పరీక్ష రాయాల్సిందేనని చెప్పి ప్రభుత్వం వారిని మానసికంగా వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని ఒక యాక్ట్ ద్వారా మరి తీసుకురావడం, మరలా 2017లో ఆ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఆ టెస్ట్ని ఏదైతే ఈ టెట్ ఉందో ఆ టెట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్, ఇది అన్యాయము, మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా
కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదేవిధంగా సర్వీస్లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినండి. దాని తర్వాత సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. టెట్పై ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి. ఇండోర్ స్టేడియంలో 78వ జాతీయ అంతర్రాష్ట్ర 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి. సిపిఎం, సిపిఐ నేతలు సిహెచ్ బాబురావు, జి కోటేశ్వరరావు, డి కాశీనాథ్, వామపక్ష నేతలు. ఏపీ ఎన్జీఓస్ నగరశాఖ ఎన్నికల సందర్భంగా ఎన్జీఓస్ నాయకులు ఏ విద్యాసాగర్ అభ్యర్థుల నామినేషన్ల మద్దతుగా అలంకార్ సెంటర్ నుండి ఏపీ ఎన్జీఓ హోం వరకు ర్యాలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.